హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్యూ యాంప్లిఫైయర్. నేను మీ పున్నా గుంపుల. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ రే డయాగ్రామ్స్ ఇన్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ లో ఇమేజ్ ఫార్మేషన్ ఎలా ఉంటది, ఏ పొజిషన్ లో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ పొజిషన్ ఎలా ఉంటది, దాని ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అన్నది డిస్కస్ చేసుకోబోతున్నాం. దాంట్లో ఒక 5 కేసెస్ ఉన్నాయన్నమాట. ఆ 5 కేసెస్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఒక్కో పొజిషన్ ని బేస్ చేసుకొని, ఆబ్జెక్ట్ ఇన్ బిట్వీన్ పోల్ కి ఫోకస్ కి మధ్యలో పెట్టినప్పుడు ఇమేజ్ పొజిషన్ ఎక్కడ ఉంటది, ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అన్నది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఆన్ ఫోకస్ పాయింట్ మీద పెట్టినప్పుడు ఎలా ఉంటది, ఆబ్జెక్ట్ ఫోకస్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి అంటే ఎఫ్ కి సి కి మధ్యలో పెట్టినప్పుడు ఎలా ఉంటది, ప్లస్ ఆన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే సి పైన, ఆబ్జెక్ట్ సి పైన పెట్టినప్పుడు ఇమేజ్ పొజిషన్ ఎక్కడ ఉంటది, ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని దాటేసి పెట్టినప్పుడు ఎలా ఉంటాయి అన్నది రే డయాగ్రామ్స్ డ్రా చేసి వాటి క్యారెక్టరిస్టిక్స్ ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ 1, ఇన్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. Between pole and focus, P and F మధ్యలో ఇది కాన్కేవ్ మిర్రర్. ఇది కాన్కేవ్ మిర్రర్స్ ప్రిన్సిపల్ యాక్సిస్, middle of the mirror is pole. ఇది కంప్లీట్ గా ఇలా హాలో స్పియర్ అనుకుంటే ఈ మిడిల్ పార్ట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి హాఫ్ వచ్చేసి ఫోకల్ పాయింట్. మనం ఆబ్జెక్ట్ వచ్చేసి ఈ పోల్ కి ఫోకస్ కి మధ్యలో ఈ మిడిల్ లో పెడుతున్నాం. పోల్ కి ఫోకస్ కి మధ్యలో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుద్ది, ఎలా ఫామ్ అవుద్ది, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అన్నది చూడాలి. ఫస్ట్ ఎప్పుడైనా రే డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఆబ్జెక్ట్ నుండి 2 లైట్ రేస్ తీసుకోవాలి. వి హ్యావ్ టు కన్సిడర్ ద 2 లైట్ రేస్ ఫ్రమ్ ద సోర్స్. ఇక్కడ సోర్స్ ఏంటి, క్యాండిల్ అనుకుంది. ఇక్కడ నుండి 2 లైట్ రేస్, ఒకటి parallel to principal axis వెళ్తుంది. The light ray is passing parallel to the principal axis. మనము లాస్ట్ టైం రే రూల్స్ లో ఏం చెప్పుకున్నాం, the light ray which is passing parallel to the principal axis, after reflection it passes through the focus. ఈ ప్యారలల్ కి వెళ్ళిన ఇన్సిడెంట్ లైట్ రే ఎలా వెళ్ళుద్ది, ఈ ఫోకస్ నుండి ఇలా బయటకు వచ్చేస్తుంది. The light ray which is passing parallel to the principal axis, after reflection it is passing through the focus part. రిఫ్లెక్టెడ్ లైట్ రే ఫోకస్ నుండి వచ్చేసింది. నెక్స్ట్ రే రూల్ 4 లో ఏం చూసాం, ద లైట్ రే విచ్ ఈస్ ఫాలింగ్ ఆన్ ద పోల్ బై సమ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, బై ద సేమ్ యాంగిల్ రిఫ్లెక్టెడ్ లైట్ రే విల్ బి పాస్. ఇలా ఇన్సిడెంట్ లైట్ రే వెళ్ళి పోల్ పైన పడితే ఇక్కడ ఎంతైతే యాంగిల్ తో పడిందో ఇంతే యాంగిల్ తోని రిఫ్లెక్టెడ్ లైట్ రే ఇలా బయటకు వచ్చేస్తుంది. సో ఇది రిఫ్లెక్టెడ్ లైట్ రే 2, ఇది ఇన్సిడెంట్ లైట్ రే 2, ఇది ఇన్సిడెంట్ లైట్ రే 1, ఇది రిఫ్లెక్టెడ్ రే 1. సో ఈ 2 లైట్ రేస్ అసలు మీట్ అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే రెండు డైవర్జ్ అవుతున్నాయి ఒక దాని నుండి ఒకటి. సో అవి మీట్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఆ రెండింటిని బ్యాక్ సైడ్ ఇలా ఎక్స్టెండ్ చేస్తారు, ఇలా బ్యాక్ కి ఎక్స్టెండ్ చేస్తారు. దిస్ ఎక్స్టెండెడ్ లైట్ రేస్ ఆర్ మీటింగ్ ఎట్ ఏ పాయింట్. ఈ పాయింట్ లో ఇక్కడ ఇమేజ్, ఇక్కడ పొజిషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఫార్మ్ అయింది. సో ఇక్కడ నుండి రిమైనింగ్ బాడీ మొత్తం ప్రిన్సిపల్ యాక్సిస్ సైడ్ వెళ్తుంది కదా, ఇక్కడ కూడా రిమైనింగ్ బాడీ మొత్తం ప్రిన్సిపల్ యాక్సిస్ సైడ్ వెళ్తుంది. ఇది పొజిషన్ ఆఫ్ ఇమేజ్.
if the position of the object in between pole and focus, image is formed behind the mirror. Mirror venakala form avundi. Let's write here. Principal axis, image characteristics. Image characteristics. First one, image formed behind the mirror. Image formed behind mirror. Next, second one, అది రియల్ వర్చువల్ చూద్దాం. ఇక్కడ ఇమేజ్ అనేది ఎక్స్టెండెడ్ లైట్ రేస్ తో ఫామ్ అయింది కాబట్టి అది వర్చువల్ ఇమేజ్. వర్చువల్ ఇమేజ్. ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఇమేజ్ అలాగే కనబడుతుంది కాబట్టి ఆబ్జెక్ట్ నిలబడి ఉంటే ఇమేజ్ నిలబడి ఉంది. అలా ఉంటే దాన్ని వర్చువల్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్ అంటాం. థర్డ్ వన్, ఎరెక్ట్ ఇమేజ్. హైట్స్ కంపేర్ చేస్తే ఇమేజ్ తో కంపేర్ చేస్తే ఆబ్జెక్ట్ పెద్దగా ఉన్నది, సో ఎన్లార్జ్డ్ ఇమేజ్ అంటాం. ఆబ్జెక్ట్ తో కంపేర్ చేసినప్పుడు ఇమేజ్ పెద్దగా ఉంటే దాన్ని ఎన్లార్జ్డ్ ఇమేజ్ అంటాం. ఫోర్త్ వన్, enlarged image. 4 క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసినాయి. సో ఇక్కడ మనకు ఏమర్థం అవుతుంది? ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్, image formed behind the mirror, virtual image will be formed, erect image will be formed, enlarged image will be formed. These are the characteristics of the image if we place the object in between pole and focus. Next, in between pole and focus point అయిపోయింది కదా. ఇప్పుడు ఆన్ ఫోకస్ లో ఫోకస్ పాయింట్ చూద్దాం. ఇఫ్ we place the object on focus point, then what are the characteristics of the image where image will be formed? Let's see. On focus point, let's take a concave mirror, principal axis, ఇది pole, ఇట్లా కంప్లీట్ హాలో స్పియర్ తీసుకుంటే మిడిల్ పార్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి హాఫ్ లో ఫోకస్ పాయింట్ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, పోల్ నుండి ఫోకస్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఫోకస్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. పోల్ నుండి ఫోకస్ కి డిస్టెన్స్ ఫోకల్ లెంత్ అంటాం, పోల్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి లెంత్ సెంటర్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పేసి అంటారు. కానీ మన టాపిక్ అది కాదు కదా. ఆబ్జెక్ట్ ఫోకస్ మీద పెట్టినప్పుడు ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అన్నది మన టాపిక్. ఇప్పుడు మనకు రే రూల్స్ ఉన్నాయి కదా, రే రూల్స్ 4 ఉన్నాయి. ఇఫ్ ద లైట్ రే, ఫస్ట్ రే రూల్ ఏంటి? ఇఫ్ ద లైట్ రే ఇస్ పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ త్రూ ఫోకస్. ఇఫ్ ద లైట్ రే passes parallel to principal axis after reflection it passes through focus point. Incident light ray 1, incident light ray 2. Second ray rule వచ్చేసి if the light ray is falling on the focus after reflection it will be bounces back by the same angle of incidence. Angle of incidence equal to angle of reflection. Angle of incidence ఎంతతోనైతే ఇన్సిడెంట్ లైట్ రే ఎంత యాంగిల్ తోనైతే వస్తుందో అంతే యాంగిల్ తోనే రిఫ్లెక్టివ్ లైట్ రే కూడా బయటికి వెళ్ళిపోద్ది, ఇలా బయటికి వెళ్ళిపోద్ది. సో వీటిని ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తే ఏదో ఒక దగ్గర మీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలా వస్తే
ఆబ్జెక్ట్ ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుద్ది. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ image. What are the characteristics? First one, image forms at infinity. Image forms at infinity. Second one, image is inverted. తలకిందులుగా ఉంటుంది. ఇలా ఆబ్జెక్ట్ ఇలా పైన కొంటే ఇమేజ్ కిందికి ఎక్కడో ఫామ్ అవుతుంది అంటే తలకిందులు ఉంటది కదా. సో తలకిందులు ఉంటే ఇన్వర్టెడ్ అని చెప్పేసి అంటారు. ఇన్వర్టెడ్. నెక్స్ట్ థర్డ్ వన్, రియల్ ఇమేజ్ ఫామ్ అయితే ఎక్కడ ఫామ్ అయినా రియల్ image. These are the characteristics. Next, third position చూద్దాం. In between focus and center of curvature. ఫోకస్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యలో ఆబ్జెక్ట్ పెడితే అప్పుడు ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అన్నది చూద్దాం. Third one, in between object is in between focus and center of curvature. Center of curvature. దీనికైనా కాన్కేవ్ మిర్రర్ లో కాబట్టి కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటాం. The principal axis, focus, center of curvature. ఆబ్జెక్ట్ ఎక్కడ పెడుతున్నాం? ఫోకస్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యలో పెడుతున్నాం. సేమ్ రే రూల్స్. ఇఫ్ ద లైట్ రే ఈస్ passing parallel to the principal axis, after reflection it passes through focus. Incident light ray principal axis కి ప్యారలల్ గా వస్తుంది. రిఫ్లెక్టెడ్ లైట్ రే ఎలా వెళ్తుంది? ఫోకస్ నుండి వెళ్ళిపోతుంది. ఫస్ట్ సెకండ్ రే రూల్ తీసుకుంది. మనం రే రూల్స్ లో సెకండ్ ఉందిగా. ఇఫ్ ద లైట్ రే ఇస్ పాసెస్ త్రూ ద ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎప్పుడైతే టూ లైట్ రేస్ మీట్ అవుతున్నాయో దాన్ని ఇమేజ్ పొజిషన్ అని చెప్పేసాను. ఈ హెడ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ హెడ్ నుండి రిమైనింగ్ బాడీ ప్రిన్సిపల్ యాక్సిస్ సైడ్ వెళ్ళినట్టే ఇక్కడ నుండి కూడా రిమైనింగ్ బాడీ ప్రిన్సిపల్ యాక్సిస్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇది ఇమేజ్. క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఇదంతా ప్రిన్సిపల్ యాక్సిస్ కదా. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్. మనకు ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ కావాలి. కంపారేటివ్లీ ఫస్ట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని దాటేసినాక ఫామ్ అయింది. ఇమేజ్ పొజిషన్ ఇస్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇమేజ్ ఫార్మ్డ్ beyond center of curvature. Center of curvature. Next, రియల్ ఇన్వర్టెడ్ చూద్దాం. డైరెక్ట్ రిఫ్లెక్టివ్ లైట్ రేస్ తోనే ఇమేజ్ ఫామ్ అయింది కదా. సో అదే రియల్ ఇమేజ్. సెకండ్ వన్ రియల్ ఇమేజ్. థర్డ్ వన్ చూద్దాం. ఇది నార్మల్ గా ఇమేజ్ ఆబ్జెక్ట్ ఇలా ఉంటే నిలువుగా ఉంటే ఇమేజ్ తలకిందులుగా ఉన్నది. ఇలా ఉంటే ఇన్వర్టెడ్.
inverted image. Virtual image, image is formed beyond the center of curvature. It is a real image and inverted image. Next one. Comparatively, image తో ఆబ్జెక్ట్ తో కంపేర్ చేస్తే ఇమేజ్ పెద్దగా ఉన్నది. ఇమేజ్ తో కంపేర్ చేస్తే ఆబ్జెక్ట్ చిన్నగా ఉన్నది. ఆబ్జెక్ట్ తో కంపేర్ చేస్తే ఇమేజ్ పెద్దగా ఉన్నది. ఇమేజ్ ఆబ్జెక్ట్ కంటే పెద్దగా ఉన్నది అంటే దాన్ని ఎన్లార్జ్డ్ ఇమేజ్ అంటాం. ఫోర్త్ వన్, enlarged image. Simply, image is enlarged. Image ఇంతుంటే ఇమేజ్ ఇంతుంటే ఆబ్జెక్ట్ ఇంతే ఉన్నది. ఇన్ కేస్ ఆబ్జెక్ట్ ఇంతుంటే ఇమేజ్ ఇట్లా పెద్దగా వచ్చింది. చిన్న ఆబ్జెక్ట్ కి పెద్ద ఇమేజ్ వచ్చింది. దాన్ని ఎన్లార్జ్డ్ ఇమేజ్ అంటారు. నెక్స్ట్ ఇంకేమేమి మిగిలి ఉన్నాయి? If you place the object at center of curvature ఒకటి, beyond the center of curvature ఒకటి, ఇవి ఇంకా డిస్కస్ చేసుకుందాం. ఫోర్త్ కేస్ వచ్చేసి ఆన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. కేస్ 4, ఆబ్జెక్ట్ ఆన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ కేసులో ఎలా ఉంటుందో చూద్దాం. సేమ్ కాన్కేవ్ మిర్రర్ తీసుకోండి. ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేయండి. ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద ఇమేజ్ ఆబ్జెక్ట్ పెట్టారు తిప్పుకోండి కదా. నెక్స్ట్ సేమ్ రూల్స్. ఇఫ్ ద లైట్ రే is passing parallel to principal axis, after reflection, reflected light ray will be passes through the focus point. Reflected light ray 1 is passing through the focus point. Next point. If the light ray is passes through the center of curvature, like this. Whenever incident light ray is passing through the center of focus point, if the light ray is passing through the focus, after reflection what will be happens? It will be passes parallel to principal axis. Straight రాలేదు, మళ్ళీ డ్రా చేస్తా. ఇలా ఫోకస్ నుండి వచ్చిన లైట్ రే ఏమవుద్ది? ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్ళిపోతుంది. ఈ ప్యారలల్ గా వెళ్ళింది ఎక్కడ మీట్ అవుతుంది? ఇక్కడ మీట్ అవుతుంది. ఇది ఇమేజ్ పొజిషన్. ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఎంత సైజు ఉందో ఇమేజ్ సైజు అంతే ఉంది. ఇప్పుడు దీని క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్. ఫస్ట్ వన్, ఇమేజ్ is forming on C. Image forming on center of curvature. C అంటే center of curvature. Center of curvature. Next, second one, రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ డైరెక్ట్ మీట్ అవ్వడం వల్ల ఫామ్ అవుతుంది కదా ఇమేజ్. సో అది రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్. నార్మల్ గా ఆబ్జెక్ట్ పైనకుంటే ఇది ఇమేజ్ తలకిందులు ఉన్నది కదా, ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇన్వర్టెడ్ ఇమేజ్. సైజ్ చూస్తే రెండు సేమ్ ఉన్నాయి కదా, సేమ్ సైజ్ ఇమేజ్. సేమ్ సైజ్
సేమ్ సైజ్ దేనికి సేమ్ సైజు? ఆబ్జెక్ట్ కి సేమ్ సైజ్. Object size is equal to image size if we place the object on center of curvature in front of the concave mirror. Next, remaining ఏముంది? బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అన్నది ఇంకో పాయింట్. ఫిఫ్త్ వన్, ఆబ్జెక్ట్ placed beyond center of curvature. Center of curvature. దీనికి కూడా సేమ్ కాన్కేవ్ మిర్రర్ తీసుకోండి. కాన్కేవ్ మిర్రర్ కి ప్రిన్సిపల్ యాక్సిస్, ఇదంతా ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది పోల్, ఇది కంప్లీట్ హాలో స్పియర్ అనుకుంటే మిడిల్ పాయింట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇక్కడ ఫోకస్ పాయింట్ వస్తుంది. బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ తీసుకుంటున్నాం ఆబ్జెక్ట్. ఇలా బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ తీసుకున్నాం. బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ తీసుకున్నప్పుడు సేమ్ రే రూల్స్ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాయే. ఇఫ్ ద లైట్ రే ఇస్ పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ పాసెస్ త్రూ ద ఫోకస్. చూడండి, ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఇలా ప్యారలల్ గా వస్తుంది. ఇన్సిడెంట్ లైట్ రే 1. మనకు ఒకటే లైట్ రే తోనే ఇమేజ్ ఫామ్ అవ్వదు కదా, సో రెండో లైట్ రే తీసుకుంటాం. సెకండ్ లైట్ రే కమ్స్ త్రూ ద ఫోకస్. అది డ్రా చేసే ముందు దీన్ని కంప్లీట్ చేద్దాం. ఇన్సిడెంట్ లైట్ రే ప్యారలల్ గా వచ్చింది, ఏమవుద్ది? ఫోకస్ నుండి వెళ్ళిపోద్ది. రిఫ్లెక్టెడ్ లైట్ రే 1. సెకండ్ రే, if the light ray is passes through the focus after reflection, it passes parallel to the principal axis. Reflected ray 2. ఇది incident ray 2 కదా. ఎక్కడైతే మనకు 2 రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ కలుస్తాయో దాన్ని ఇమేజ్ పొజిషన్ అంటాం కదా. సో ఇమేజ్ ఎక్కడ? ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ హెడ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఈ హెడ్ ఇక్కడ హెడ్ నుండి రిమైనింగ్ బాడీ మొత్తం ప్రిన్సిపల్ యాక్సిస్ సైడ్ వెళ్తుంది అంటే ఇక్కడ కూడా హెడ్ నుండి రిమైనింగ్ బాడీ మొత్తం ప్రిన్సిపల్ యాక్సిస్ సైడ్ వెళ్ళాలి కదా. రిమైనింగ్ బాడీ మొత్తం ప్రిన్సిపల్ యాక్సిస్ సైడ్ వెళ్తుంది. సో ఇమేజ్ అనేది ఫోకస్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యలో ఫామ్ అయింది. ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాం? సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి అవతల పక్క పెట్టాం. బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ వచ్చేసి ఫోకస్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యలో ఫామ్ అవుతుంది. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్. ఫస్ట్ వన్, ఎక్కడ ఫామ్ అయింది? ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇమేజ్ ఫార్మ్డ్ between focus and center of curvature. Focus and center of curvature. అంటే F కి C కి మధ్యలో ఫామ్ అయింది. నెక్స్ట్, ఇది రియల్ ఇమేజా వర్చువల్ ఇమేజా చూద్దాం. రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ తో ఫామ్ అయింది కాబట్టి అది రియల్ ఇమేజ్. ఇంటర్సెక్షన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ తో ఫామ్ అయింది కాబట్టి అది రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్. ఆబ్జెక్ట్ హెడ్ పైనకి, ఇమేజ్ హెడ్ కిందకి, తల కిందలు ఉన్నది కాబట్టి అది ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇన్వర్టెడ్ ఇమేజ్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఆబ్జెక్ట్ తో కంపేర్ చేస్తే ఇమేజ్ చిన్నగా ఉన్నది కాబట్టి దాన్ని డిమినిష్డ్ అంటాం. ఇమేజ్ ఈస్ డిమినిష్డ్ ఇమేజ్. ఫోర్త్ వన్, ఇమేజ్ ఈస్ diminished.